స్క్రీన్లో అమ్మవారికి 18 రకాల పాన్పులేసి నిద్రపుచ్చుతారు. అది దేవీ తంత్రం. అయితే అందులో పులి చర్మం, జింక చర్మము, గజ చర్మం ఉన్నాయి. చట్టపరంగా క్రైమ్ కాబట్టి అవి లేకపోవడం వలన 9 రకాల పాన్పులు సిద్ధం చేశాము. ఒక్కొక్క పాన్పు వరిసేటప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్లో చూపిస్తారు. దండం పెట్టుకోండి. అమ్మని చూసి దండం పెట్టుకోండి. మీ కష్టాలన్నీ నెరవేరుతాయి. మీకు అంత మంచి జరుగుతుంది. ఈరోజు జరిగిన పూజ మానవ మాతృడు వర్ణించలేనిది. కాకపోతే కొంచెం నన్నే ఇబ్బంది పెట్టారు. నేను ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకునేంటి. అంత పాడు గందరగోళం చేసి పడేసారు. ఏమనుకున్నాను అంత పాడు చేసి పడేశారు మొత్తం. ఎక్కడ ఏ క్షేత్రంకి పోయినా నిబద్ధత చాలా అవసరం. మనం హిందువులం, అది మర్చిపోకూడదు. నిబద్ధత, సహనం, ఓపిక చాలా అవసరం మనకు. అదొక్కటి మీరు పాటిస్తే మాలాంటి గురువులు ఇంకొక 100 మంది పుడతారు మీ పిల్లల్ని ఆశీర్వాదం చేయడానికి. అర్థం చేసుకోండి. కొంచెం ప్రశాంతంగా. ఇప్పుడు సంతానం కోసం అందరికి నెంబర్స్ ఇచ్చారు కదా, నెమ్మదిగా లేచి నిలబడితే ఒకరొకరిని పంపిస్తారు. ఒకసారి ఇట్లా తొట్ల ఊపలే వాళ్ళు బియ్యం ఒళ్ళో పోస్తారు. అమ్మని దండం పెట్టుకొని ఇంకా ఆ ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళొచ్చు. ఆ బియ్యము ఫోటోల దగ్గర పెట్టి 5 మంగళవారాలు ఒక పొద్దుతోటి రాత్రికి ఆ బియ్యంని ఉడకబెట్టుకొని ఒంటి కూర కాకుండా ఒక కాయగూర, ఒక షారు చేసి విస్తర్లో భార్యాభర్తలు కలిసి తినాలి. ఒకే ఇస్తర్లో. అవి తిన్న తర్వాత ఇంకేం తినకూడదు, ఏం తాగకూడదు, డైరెక్ట్ పడుకోవాలి. ఇది పద్ధతి. 5 వారాలు ఒడి బియ్యం మీరు మాత్రమే తినాలి, వేరే వాళ్ళకి పెట్టకూడదు. ఒకవేళ 5 వారాలు తినంగా మిగిలితే గోమాతలకు పెట్టండి, కానీ మనుషులకు ఎవరు పెట్టకూడదు. దివ్య ప్రసాదం అది. భగవంతుడు సంతానం ఎందుకు ఆలస్యంగా ఇస్తాడంటే పుణ్య సంతానం ఇవ్వడానికైనా ఆలస్యం చేస్తాడు. మీరేమో బాధపడతారు, ఓ పిల్లలు కాలేదు. ఏమైనా టిఫిన్ చేయొచ్చు, జ్యూస్ తాగొచ్చు, మంగళవారం ఏమైనా ఛాయ్, కాఫీ, పాలు తాగొచ్చు. మరీ అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 5 వారాల తర్వాత ఒకసారి వచ్చి అమ్మని దర్శనం చేసుకొని పోండి, తప్పకుండా శుభం కలుగుతుంది. మా ఊళ్ళో మీకు లైవ్ ఒక సాక్ష్యం చెప్తా. పిరికి బాలరాజు అని ఒక అబ్బాయి ఉంటాడు, అంగవైకల్యంతో ఉంటాడు, గింతిత చేతులు ఉంటాయి. వాళ్ళ భార్య తను వచ్చి ఇక్కడ ఒడి పోసుకొని వచ్చారు. డాక్టర్లు మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఆయనకు పిల్లలు అయితే లేరని. బట్ పిల్లలు అయ్యిండ్రు. ఇది సత్యం. కర్మఫలం అంతే. కర్మఫలం ఆపుతుంది. నరుడు ఆపడు, దేవుడు ఆపడు. కర్మ, భగవంతుడే కర్మకు తల వంచాడు. అందుకే కృష్ణ పరమాత్మ బొటన వేలుకి ఎవరేశారు బాణం? ఎవరో ఒక నిషాద కులంలో పుట్టిన ఆయన బాణం వేశాడు. ఒక క్షత్రియుడు కాదు, ఇంద్రుడు కాదు, బ్రహ్మదేవుడు కాదు, ఒక రాజు కాదు. చూడండి, కురుక్షేత్ర సంగ్రామాన్ని చిటికెన వేలితో నడిపించాడు ఆయన. మీకు తెలియదు. యోగమాయని అడిగిండు, అమ్మా కురుక్షేత్ర యుద్ధం జరిగే వరకు నా ప్రమేయం తప్పిస్తే వేరే వాళ్ళ ప్రమేయం ఉండకూడదని అడిగాడు కృష్ణుడు. అమ్మవారు అభయం ఇచ్చింది. అంతటి గొప్ప యోగీశ్వరుడు. కర్మఫలం. అందుకే మీవి కూడా అవే. దయచేసి ప్రశాంతంగా, నిదానంగా, అందరికి అవకాశం ఉంటుంది. అందరికీ ఒకరొకరు చేసే తంతులను చూడండి. శుభమస్తు. మీ అందరికీ శీఘ్రమేవ సంతాన ఫలసిద్ధిరస్తు. శుభమస్తు.
ఇప్పుడు అమ్మ తొట్లలో ఉంది. ఒక నిమిషం. అమ్మవారి తొట్లలో ఉంది కాబట్టి తొట్ల పాట పాడండి. అమ్మవారి తొట్లలో వండుకున్న తొట్ల పాట పాడండి. పవలింపు పవలింపు పాట, లాలిపాట, తొట్ల పాట. వాళ్ళు ఉండరు ఇప్పుడు మొత్తం పేస్తారు ఇక. జనాలు ఎక్కువ ఉండరు, ఒకరు పిలిస్తే ఒకరు కోపం. అంతా అయినాక వాళ్ళ చేస్తాం. ఇప్పుడు ఉన్న సాములు ఓలే సతి, ఓలే పతి, ఓలే గురు, ఓలే శిష్యుడు, ఓలే అమ్మ. పెడతారు పెడతారు ఇప్పుడు పెడతారు పెడతారు ఇప్పుడు. నడమ ఆకీడం పెట్టి పక్కపొడి రైకేలు వాల్సు. ఫస్ట్ ఆకీడం నడమ పెట్టి ఇక్కడ మోకం చేయి. కొనాలు కొనాలు ఇక్కడ మోకం చేయి. రైకేలు 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 పెట్టి రైకేలు. ఆడ తెల్లంగి స్వామి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు.
అగరబత్తులు, దీపం, ధూపం. ఫస్ట్ ధూపం. రాయితోనే ఒకటి నీళ్ళు పట్టనికే, నీళ్ళు పట్టనికే. ఒకసారి అదే టెంకాయ కొట్టి ఆరా తీయాలి. ఒక్క నిమిషం అందరు నిశ్శబ్దంగా ఉంటే ఒక 2 మాటలు చెప్తా. సౌండ్ పెట్టండి అప్ప, సౌండ్ పెట్టండి. లోపల సౌండ్ వస్తలేదు. అందరు వినండి, ఇక్కడ వినాలి. అక్కడ కెమెరాలో చూపెట్టి అందరికి కనిపిస్తుంది. నీళ్ళు దిప్పు, పైల నీళ్ళు దిప్పు. ఇక్కడ అందరు చూపు, అందరు చూపు. అరే తానే పెట్టు. కొండెక్కినాక పాత్ర దీపం లోపల తీసుకెళ్ళి కొండెక్కినాక మీరు కూర్చోండి. అందరు వినండి. పరమశివుని చేతుల డమరుకం ఎంతనో, శివునికి డమరుకం ఎంతనో, ఆదిశక్తికి జమిడికాయ అంతే. శివుని చేతిలో ఉండేటటువంటి జమిడికాయ డమరుకం ఏదైతే ఉందో అది సృష్టి విస్తరణ సంకేతమైన శబ్దం. ఈ శబ్దం సృష్టి సంరక్షణ శబ్దం. ఆ డమరుకం కన్నా ఈ జమిడిక ముందు పుట్టింది. చాలామంది ఏమంటారంటే నోటు వాయిద్యం, నాగరికత లేని వాయిద్యం, వీళ్ళంతా అంటిముట్టనుళ్ళు, ఇదేం వాయిద్యం అంతా విచిత్రంగా చూస్తారు. సృష్టి రహస్యం జగన్మాత వీళ్ళకి పట్టం కట్టింది. వీళ్ళు చాలా అదృష్టవంతులు. వీళ్ళందరూ కూడా చాలా ఏ జన్మలు పుణ్యం చేసుకున్నారో బైండ్లలో కడుపులో పుట్టినారు మీరందరూ నిజంగా. ఇంకొకటి, పరమశివునికి కపాలమాలెంతనో ఆదిశక్తికి గవ్వల దండ అంతే. సేమ్ పరమశివునికి చేతిలో కపాలం ఎట్లనో ఆదిశక్తికి జోగు పలక అంతే. అన్నీ సమానం. కానీ శివుని కన్నా ముందు అమ్మవారికి వచ్చినాయి, అమ్మవారికి వచ్చినాక శివునికి వచ్చినాయి. ఇది సత్యం, ఇది జగమెరిగిన సత్యం. జగన్మాత పాదదాసుని అమ్మ నాకు ధ్యానంలో చెప్పింది, మీకు చెప్తున్నా. ఈరోజు అమ్మవారి యొక్క తొట్ల కార్యక్రమం అయింది. పెళ్ళి కాని పిల్లలు ఈ తొట్ల చూస్తే
పెళ్ళిగాని పిల్లలు ఈ తొట్లో చూస్తే, ఈ తొట్లో చేసే కార్యక్రమాన్ని చూస్తే వాళ్ళకు మంచి భార్య, మంచి సంతానము, మంచి జీవితం. పెళ్ళై పిల్లలైన వాళ్ళు చూస్తే వాళ్ళ పిల్లలు మంచి నడవడిక లోపలికి వస్తారు, ప్రయోజకులు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు, ఆయుష్మంతులు అవుతారు. ఇక పిల్లలు కాని వాళ్ళు ఎవరైనా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం నుండి ఒక పిడికెడు బియ్యం ఒళ్ళేసుకొని పోతే వాళ్ళకి ఎంత పాపము, ఎంత కర్మ, ఎంత శాపం ఉన్న ఒక దినం లేట్ అయినా పర్వాలేదు, కానీ మంచి సత్సంతానం, సుపుత్రులు కలుగుతారు. ఇది సత్యం. అమ్మవారు 2013లో నా దర్శనంలో చెప్పింది, జమిడిక నాదంతో నా పూజ చేయి అన్నది. అప్పుడు నాతో స్తోమత లేదు. 2014వ సంవత్సరంలో మా మామకు చెప్తే 5 మంది బైన్లోలను తీసుకొచ్చి అమ్మవారి కార్యక్రమం చేసిండు. అక్కడి నుంచి 2017లో 9 మంది అయినరు. క్రమక్రమంగా స్టెప్ పెరుగుకుంటూ ఇప్పుడు 30, 20, 25, 30 మంది బైన్లతోటి అమ్మవారి కార్యక్రమం జరుగుతుంది. నా అదృష్టం ఇదంతా, నా అదృష్టం. దీనికి నెల ముందు నేను ఫోన్ చేసి చెప్తే ఏమాత్రం రిస్క్ పడకుండా, వయసుకు పెద్దోడు, తనకు వయసు వచ్చినప్పుడు నేను ఇంకా పుట్టిలేకుట కూడా ఓపికతోటి మా మామ అందరినీ సమీకరించి అందరితో పోయి పలానా ఊళ్ళో అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి, మనం అందరం బోధం అని చెప్తే మా మామ వాక్కును గౌరవించి వచ్చిన మీ అందరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేనున్నా లేకున్నా నింగంపల్లి ఎల్లమ్మెంతో, పోలేపల్లి ఎల్లమ్మెంతో, బిజ్జారం దుర్గమ్మ కూడా అంతే. అందరు గుర్తుపెట్టుకోరు బైన్లో. ఈ జమిడిక నాదం గురించి నంది, భృంగి చర్చించుకున్నారు. శివుడు చెప్పిండు ఈ జమిడిక గురించి, ఏంది ఆదిశక్తి ఎందుకు కోరింది అనేది. దీనిలో చాలా అర్థం ఉంది, పరమార్థం ఉంది. చాలామందికి తెలియదు, చెప్పేటోళ్ళు కూడా లేరు కాబట్టి తెలియదు. అమ్మ నా వాక్కు మూలంగా చెప్పిస్తుంది. ఈరోజు ఉదయం కూడా ఉత్సవం జరిగేటప్పుడు కొంతమంది కొన్ని విధాలుగా అనుకున్నారు. అంటే ఈ ఉత్సవంలో బ్రాహ్మణులు కూడా పాల్గొన్నారు, పొద్దున బ్రాహ్మణులు కూడా పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని రకాలుగా అనుకుంటున్నారు. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సందేహ నివృత్తి కావాలని అమ్మవారి వాక్కుగా చెప్తున్నాను. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి మహాపతివ్రత, అగ్నిస్వరూపిణి, జ్యోతి స్వరూపిణి, పరంజ్యోతి, సాక్షాత్తు జగన్మాత ఎల్లమ్మ తల్లి కథ చెప్తారు. మా అందరి అదృష్టం. మా మామకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మీరు ఒక్కొక్క జంటని దయచేసి వినండి. ఎవరు కూడా తొందరపాటు చేయొద్దు, ప్రశాంతంగా ఒక్కొక్కరిని పంపండి. ఒక్కొక్క జంట భార్యాభర్త రావాలి, మీరు కథ చెప్తూ ఉండండి, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. ఒకరొకరు రావాలి. పిల్లలు కానోళ్ళు మాత్రమే రావాలి. ఎవరికైతే సంతానం కలగలేదో వాళ్ళే రావాలి. ఒక్కొక్క జంట రావాలి. తోపులాడొద్దు. నీవు పోయకు, అవన్నీ లోపలికి పంపి. ఇక వేరే బియ్యం కూడా పక్కన పెట్టుకోరి. అదొక పిడికిడి ఎత్తుకరాపోరు ఒక సంచి. తోపులాడొద్దు. ఇంతకుముందే చెప్పాను, తోపులాడకండి, ప్రశాంతంగా ఉండాలి, తోపులాడకండి. ఇక వింటున్నావా? ఆ బియ్యం వచ్చే వరకు ఒక పిడికిడో లొల్లేసి ఇట్లా తొట్ల ఊపి మొక్కిపోమని ఆ ద్వారం తెరవండి. ఇట్లా పోసుకొని ఇట్లా పోతారు, ద్వారం తెరవండి. అది మీరు వేయకండి, లొడ్డంజితోనా ఈ అప్పతో నేపి వేయండి. మీరు ఇప్పుడు సేవకులు ఏం అన్న భార్య కడుపుతోనుంది కాబట్టి పోయరాదు. వాళ్ళ కోసి పంపండి. ప్రదీప్ గారు, ఉత్తర ద్వారం తాళం తెరవండి. ఉత్తర ద్వారం.
ప్రదీప్ గారు ఏమయ్యా ప్రదీప్ గారు తాళం తాళం ఒక పిడికిడి నీవు ఒక పిడికిడి తాను ఓయలిగా పోమనాలి నిలబడ్డతోటే ఇట్లా అనమనాలే అంతే అక్కడ ఒక సంచి పట్టుకోండి ఇక్కడ ఒకరు కూర్చోండి ఎవరికి ఏయ్ 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 వేస్తాడు 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 లేచి నిలబడమ్మా లేచి నిలబడండి లేచి నిలబడమ్మా లేచి నిలబడమ్మా లేచి నిలబడమ్మా ఇక తొట్లకు మొక్కి ఇట్లా ఊపు ఒకసారి ఇద్దరు భార్య భర్తలు తొట్లకు మొక్కి ఇట్లా ఊపమ్మా మొక్కి ఇట్లా ఊపు పోయి బియ్యం పోయి మీరు కానివ్వండి వాళ్ళ కార్యక్రమంలో నడుస్తారు రాదు ఇంకా పంపు ఆడపోయి నిలబడమని ఇట్లా తొట్లకు తాగించి ఒళ్ళే పెట్టుకోండి ఇంకా పంపు ఆడపోయి నిలబడమని నిలబడబరి పంపు పాడు ద్వారం కాడ నిలబడు నా ద్వారం కాడ నిలబడమని పంపండి ఉత్తర ద్వారంలో పంపండి అంత సేఫ్ చేయరా నడు జల్దీ అరే రపరపం రపరపం పంపండి ఉత్తర ద్వారం ఒప్ప ఉత్తర ద్వారం తెరవండి పోయి బియ్యం పోయి స్వామి పంపు పంపు ఆ ద్వారం వెంకటేష్ గారు ఏమే తొందరగా కెమెరామ్యాన్ పక్కజరు అమ్మవారికి ఎదురు ఉండరాదు పంపండి తొందరగా పంపండి పంపుతా అక్కడి నుంచి ఎవరిని రానియకండి బాలరెడ్డి అక్కడి నుంచి పంపండి ఎవరిని రానియద్దు బయటికి పంపండి పోండి ఒక డౌట్ మన ఊరికి సంబంధించి మన ఊళ్ళో సుట్టలు ఉన్నారట మాలోళ్ళు అయితే వాళ్ళు ఓడిపిఎం పోస్తున్నారట అయితే ఈడ నిద్ర చేయాలా వాళ్ళు ఇంటికాడ పడుకొని ఉదయం పండుకొని పోవచ్చు రెండు తలుపులు రెండు తలుపులు తలుపు రెండు తలుపులు
2 తలుపులు తెరువు. పంపు ఇక పంపు. పంపండి తొందరగా తీసుకమ్మల తోటి. తొందర పండ్లు పూలు తీసుకొని పండ్లు పెట్టిదండ్రి ఒక పండు పెట్టుర్రి. మళ్ళీ వాళ్ళకి ఒక పండు పెట్టుర్రి. ఒక పండు పెట్టాను. ఒక పండు పెట్టు. ఒక్కొక్క పండు పెట్టి తోడ్రి. ఒక్కొక్క పండు పెట్టు. పంపండి బయటికి పంపండి తొందరగా. వాళ్ళతోన పండ్లు తీసుకొని పండ్లు పెట్టండి. వాళ్ళతోన పండ్లు తీసుకోండి. అక్కడి పండ్లు అక్కడి పెట్టి తోలమని ఒక్కొక్క పండు. పంపు. బియ్యము బియ్యం అయిపోతాయి. బయటికి పంపండి. అక్కడి నుంచి ఎవరు లోపల రాని బయటికి పంపండి. పంపు రప్పు. పంపండి బయటికి పంపండి. పంపు. ఆ కెమెరామ్యాన్లని రమ్మని. కెమెరామ్యాన్లని రమ్మని. ఇప్పుడు బంద్ చేసి పోండి. పొద్దున్న 4 గంటలకు అభిషేకం ఉంటుంది సారీ. పంపు. పంపు రపరప. పంపు తొందరగా పంపు. పండ్లు పెట్టు. పండ్లు తీసుకో. అదే పంపు రప్పుడు 500 మంది ఉన్నారు.
ఏయ్ ఏం సోకు చూసారు ఏయ్ పంపు రప్ప రప్ప ఐదు మంది ఐదు మంది 5 జంటలు 5 జంటలు 5 జంటలు 5 జంటలు ఏ పంపు ఏ తొందరగా నడవాలమ్మా తొందరగా రావాలమ్మా రావాలి తల్లి రావాలి తొందరగా రండమ్మా ఏ పంపు ఏ పంపు రావాలి తొందరగా రావాలండి ఏ పంపు ఏ పంపు పంపు ఏ పంపు చాలా మంది ఉన్నారు ఇంకా రావాలి కానుకలుంటే అమ్మవారికి ఇంటిలో సమర్పించుకోండి పదండి పదండి ఏ వదలండి 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 పదండి ఏ నడు పోయి తొందర నడు ఇడువండి ఇడువండి ఇడువు ఇడువు ఏ పంపు తొందర పంపు ఆగండి తోపులాడకండి 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 నిదానం 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 తోపులాడకండి ఏ పంపు 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 తొందర పంపు పంపు ఏ పంపు పంపండి తొందర పంపండి పంపండి ఏ పంపు పంపు నడు 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 పదండి పదండి బయటికి పంపండి బయటికి పంపండి బయటికి పంపండి పంపు 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 ఏ పంపు రవి రాజు ఏ బియ్యం పోయి
పోయి తోడెం పోయి తోడెం పోయి తోడెం పోయి పంపండి 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 బయటికి పంపండి పండ్లు పండ్లు పెట్టేటోళ్ళు పండ్లు పెట్టేటోళ్ళు రబ్బరబ్బ పంపండి పండ్లు పెట్టేటోళ్ళు రబ్బరబ్బ పంపండి పండ్లు పెట్టేటోళ్ళు రబ్బరబ్బ పంపండి ఒక్కొక్క పండు పెట్టాలి ఒకటే పండు ఒకటే పండు ఒకటే పండు పెట్టాలి పండ్లు పెట్టేటోళ్ళు ఒకటే పండు పెట్టాలి ఏవయ్యా 5 మందిని పంపండి 5 మందిని లేండి 5 మందిని 5 జంటలు పంపండి ఏమయ్యా వదలండి 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 అయ్యా వదలండి వదలండి ఏ శివ వదలండి వదలండి పదండి తొందర వదండి పంపండి పంపండి ఏ పంపు ద్వారం బయట పంపండి ఆడ ద్వారం దగ్గర ఎవరు హోల్డ్ చేయొద్దు ద్వారం కాడ ఎవరు హోల్డ్ చేయొద్దు పంపండి ఐదు మందిని పంపండి 5 మందిని 5 జంటలు పంపండి బయటికి పంపండి తొందర పంపండి ఐదు జంటలు పంపండి 5 జంటలు అని చెప్పు 5 జంటలు పంపండి 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 తొందర పంపు పంపండి తొందర పంపండి